గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరాల్ శెట్టి, సిడ్నీ సిటీ హాస్పిటల్స్లో చీఫ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. బీపీ టాబ్లెట్స్ టైమింగ్ అసలు ఎప్పుడు తీసుకోవాలి, బీపీ టాబ్లెట్ ఎప్పుడు తీసుకుంటే బాగా పనిచేస్తుంది, బీపీ డౌన్లో ఉంటుంది. జనరల్ బీపీ టాబ్లెట్స్ చాలా రకాలు ఉంటాయండి. మన బాడీకి ఏదైతే సెట్ అవుతుందో మన ఆర్గాన్స్ని బట్టి, మన బ్లడ్ టెస్ట్లు, క్రియాటిన్ టెస్ట్లు బట్టి ఆ బీపీ టాబ్లెట్ సెలెక్ట్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఏ బీపీ టాబ్లెట్ అయినా సరే టిఫిన్ చేసిన తర్వాత మార్నింగ్ వేసుకుంటే బెటర్ కంట్రోల్ ఉంటుంది. అలాగే కొన్ని టాబ్లెట్స్ వచ్చి ఇలా కేసీ ఇన్వర్టర్స్, ఏఆర్బీస్ అంటే టెల్మా ఇలాంటివి వాడుతూ ఉంటారు చాలా మంది. అవి ఏంటంటే ఎక్కువ హార్మోన్ల మీద పనిచేస్తూ ఉంటాయి కాబట్టి నైట్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు అలాంటి టాబ్లెట్. బట్ ఏ టాబ్లెట్ అయితే మనం ఏ టైంలో తీసుకుంటామో డైలీ అదే టైంలో మనం పాటించాలి. అలా కాకుండా ఒక రోజు పొద్దున్న తీసుకొని తర్వాత రోజు రాత్రి తీసుకుంటే కనుక బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వస్తాయి. సో మనకి బీపీ కంట్రోల్గా ఉంటాం కంటే ఈ ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడైతే ఏర్పడతాయో మనకి ఆర్గాన్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో మనం ఎన్ని రోజులు కంట్రోల్గా ఉంచుకున్నా మనం రోజులు సరైన టైంలో కనుక తీసుకోకపోతే ఆ బీపీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఆర్గాన్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. లైక్ కిడ్నీ, కళ్ళ మీద, హార్ట్ మీద, బ్రెయిన్ మీద ఇలాంటి వాటి మీద ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తుంటారు, ఈ రోజు బీపీ టాబ్లెట్ తీసుకోలేదు కదా అని నెక్స్ట్ డే 2 టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇన్ కేసు ఈ రోజు మర్చిపోతే కనుక మీరు మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు రోజులు ఏదో టైంలో మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలానే లేట్ నైట్స్ బాగా ఆడి వచ్చిన తర్వాత, డీహైడ్రేట్ అయిన తర్వాత ఇలా చేసుకుంటాం. అలాగే కొంతమంది ఏంటంటే సర్జరీకి వెళ్తున్నాం అని చెప్పి చాలా మంది బీపీ టాబ్లెట్ వేసుకోకుండా వెళ్తారు. సో అది కూడా చేయకూడదు. మనం ఏ సర్జరీ చేసేటప్పుడైనా సరే, ఏ ప్రొసీజర్కి వెళ్ళేటప్పుడైనా సరే బీపీ టాబ్లెట్ మార్నింగే తీసుకోవాలి.